ఇష్టి అని చేస్తూ ఉంటారు. ప్రతి పౌర్ణమికి, ప్రతి అమావాస్యకి దర్శేష్టి అంటారు. అమావాస్యకి చేసేదాన్ని, పౌర్ణమి నాడు చేసేదాన్ని పౌర్ణమాసేష్టి అంటారు. అలాగే నిరుడు పశుమందేష్టి, జ్యోతిష్టోమేష్టి, అలాగే ఈ రకరకాల ఇష్టులు ఉన్నాయి. ఈ ఇష్టులన్నీ చేసేటువంటి వాళ్ళు వేద మంత్రములతో హవిస్భాగాలను సమర్పిస్తారు. అందుకని ఆ ఇష్టు చేసేటువంటి వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం. అటువంటి వారిని చాలా ఇష్టపడతాడు. అటువంటి వాళ్ళు శిష్టులు. కాబట్టి ఆ శిష్టుల యందు ఇష్టుడుగా ఉంటాడు కనుక ఆ ఇష్టి నువ్వు చేయలేకపోయినా చేసేవాళ్ళని సహకరించు అన్నారు. అందుకనే అంటే యజ్ఞముతో పూజించేటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా. కాబట్టి ఆయన యజ్ఞములచే పూజించబడేటువంటి వాడు గనుక ఇష్టుడు అన్నారు. ఇష్టుల ద్వారా పూజిస్తారు కనుక ఇష్టుడు అన్నారు.